హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని రీఛార్జ్ ఇంకా బిల్ పేమెంట్ సంబంధించిన ఆఫర్స్ తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూడండి. చాలా ఆఫర్స్ చూస్తున్నాం కాబట్టి కొన్నైనా మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఆఫర్స్ ఉపయోగపడినా పడకపోయినా అందరికీ విషయం తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇలాంటి ఆఫర్స్ అందరికన్నా ముందే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఫోన్ పేలో ఒక కొత్త ఆఫర్ రావడం జరిగింది. అయితే చాలా మంది నేను ఏదైనా ఆఫర్ గురించి చెప్పినప్పుడు ఆల్రెడీ ఈ ఆఫర్ ఉంది అంటుంటారు. ఒకసారి మీరు డేట్ చెక్ చేసుకోండి. ఇంతకు ముందు కూడా అలాంటి ఆఫర్ ఉండొచ్చు, కానీ ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. అందువల్ల మీకు ఆల్రెడీ ఈ ఆఫర్ ఉంది అనిపించవచ్చు. ఎనీవే, మీరు ఇక్కడ కూడా స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మనకి 75 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటున్నారు. అయితే ఇది 75 రూపీస్ రాదు, 0 to 75 రూపీస్ అంటున్నారు. మీరు ఫోన్ పే ఉపయోగించి 35 రూపీస్ లేదా ఆ పైన రీఛార్జ్ చేసినట్టయితే మీకు 75 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 0 to 75 ఎంతైనా రావచ్చు. మినిమం ట్రాన్సాక్షన్ చూస్తున్నారు కదా, 35 రూపీస్. టు బి పేడ్ త్రూ భీమ్ యూపీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్ అని ఉంది. అంటే మీరు యూపీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్తో మాత్రం పే చేయాల్సి ఉంటుంది. అలా కిందకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ పేమెంట్కి సంబంధించి మిగతా ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎనీవే, మీరు ఇక్కడ రీఛార్జ్ చేద్దాం అనుకుంటే మాత్రం కింద చూస్తున్నారు కదా, రీఛార్జ్ నవ్వను ఉంది, అక్కడ ట్యాప్ చేసి రీఛార్జ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదా, నేను అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేశాను, అందులోను అమెజాన్ పే ఓపెన్ చేశాను. మార్నింగ్ ఈ ఆఫర్కి సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అయితే మీరు ఇక్కడ అమెజాన్ పే ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ రీఛార్జ్ పై ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఒక ఆఫర్ కనిపిస్తుంది. మీకు 10 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మినిమం 35 రూపీస్ మీరు రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి 35 రూపాయలు రీఛార్జ్ చేస్తే 55 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వచ్చిందంటున్నారు. మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అయితే ప్రీపెయిడ్ రీఛార్జ్ మాత్రమే కాదు, మొబైల్ పోస్ట్ పెయిడ్, ఇంకా డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ బిల్, ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, గ్యాస్ అన్నింటికి కూడా మనకి ఇక్కడ ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి. మనకి మినిమం ఎంత పే చేయాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మినిమం 100 అంటున్నారు. మనకి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు రావచ్చు అంటున్నారు. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న అన్ని కేటగిరీస్ లో కూడా మనకి ఏదో ఒక ఆఫర్ ఉంది. మీరు అక్కడ ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేసిన తర్వాత బ్యానర్ పై ట్యాప్ చేసినట్టయితే మీకు కలెక్ట్ దిస్ ఆఫర్ వస్తుంది అనమాట. చూస్తున్నారు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ఆ విధంగా ట్యాప్ చేసిన తర్వాతే మీరు ఆర్డర్ నౌ పై ట్యాప్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. అలా చేసినట్టయితే మీకు డెఫినెట్ గా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదా, గెట్ రూపీస్ 100 ఎక్స్ట్రా అని ఉంది. అమెజాన్ వెబ్సైట్ లో ఈ ఆఫర్ నడుస్తుంది. మీరు అమెజాన్ డోర్ స్టెప్ లో 1000 రూపీస్ లోడ్ చేసినట్టయితే మీకు 100 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. క్యాష్ బ్యాక్ విత్ ఇన్ 7 days వస్తుంది అంటున్నారు. ఈ ఆఫర్ కూడా పాతదే, కానీ మీరు ఇక్కడ గమనించినట్టయితే మళ్ళీ మనకి ఇక్కడ స్టార్ట్ అవడం జరిగింది. మనకి ఈ ఆఫర్ 28 ఫిబ్రవరి వరకు కూడా ఉందని ఇక్కడ చెప్తున్నారు. కానీ కిందకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి 15 ఫిబ్రవరి అని చెప్తున్నారు. ఎనీవే, మీరు ఈ ఆఫర్ ట్రై చేద్దాం అనుకుంటే ఏదైనా ప్రోడక్ట్ మీరు అమెజాన్ నుంచి ఆర్డర్ చేసేటప్పుడు పే లేటర్ సెలెక్ట్ చేయండి. ఎప్పుడైతే మీ ఇంటికి డెలివరీ బాయ్ వస్తారో వాళ్ళ దగ్గర 1000 రూపీస్ ఇచ్చి లోడ్ చేయమన్నట్టయితే మీకు 100 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆఫర్స్ అన్ని కూడా ఫ్రీ చార్జ్ అప్లికేషన్ లో వస్తున్నాయి. మీరు స్క్రీన్ పై జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది, మనం ఎంతతో ట్రాన్సాక్షన్ చేయాలి, ప్రోమో కోడ్ ఏం అప్లై చేయాలి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ లో చూస్తున్నారు కదా, మనకి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం 15 రూపీస్ పైన అంటే 15 రూపీస్ ప్లస్ ఎంతైనా కానీ ట్రాన్సాక్షన్ చేయాలి. ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనం FC10 అనే ప్రోమో కోడ్ అప్లై చేయాలి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, మనకి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. 10 రూపాయలు ప్లస్ ఏమైనా ట్రాన్సాక్షన్ చేయాలి. గెట్ 15 అనే ప్రోమో కోడ్ అప్లై చేయాలి. మ్యాక్సిమం 10 రూపీస్ వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రోమో కోడ్స్ అన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ ఫ్రీ ఛార్జ్ లో మీరు న్యూ యూజర్ అయితే మాత్రం మీకు మరికొన్ని ప్రోమో కోడ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా గమనించినట్టయితే మనకి 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. న్యూ 75 అనే ప్రోమో కోడ్ను ఉపయోగించాలి. 75 రూపీస్ ప్లస్ మనం ఏమైనా కానీ ట్రాన్సాక్షన్ చేయాలి. అదే విధంగా న్యూ 50 ఉంది. అది కాకుండా జియో 75 ప్రోమో కోడ్ కూడా ఉంది. ఇంకా మీ దగ్గర యాక్సిస్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే దానికి సంబంధించి కూడా మరొక ఆఫర్ ఉందన్నమాట. మీరు చూస్తున్న ఏ ఆఫర్కి సంబంధించి అయినా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీలైనంత తొందరగానే ఆన్సర్ చేస్తాను. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరి కామెంట్స్కి అయినా కానీ ఎవరైనా డౌట్తో కామెంట్ చేస్తే తప్పనిసరిగా రిప్లై ఇవ్వండి. ఇక ఫ్లిప్కార్ట్ లో చూస్తున్నారు కదా, ఈ ఆఫర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ ఆఫర్ కూడా పాతదే, కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫస్ట్ రీఛార్జ్ అలాగే రిపీట్ రీఛార్జ్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మనకి చాలా వివరంగా ఇవ్వడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ఒకసారి రీఛార్జ్ చేశాను కాబట్టి నాకు ఫస్ట్ రీఛార్జ్ చూపించడం లేదు. మీరు ఫస్ట్ టైం రీఛార్జ్ చేస్తూ ఉంటే కనుక మీరు జస్ట్ 26 రూపీస్ లేదా పైన రీఛార్జ్ చేస్తే చాలు, మీకు 25 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ లో రిపీట్ రీఛార్జ్ చేస్తూ ఉన్నట్టయితే అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏదైనా రీఛార్జ్ చేస్తూ ఉన్నట్టయితే మీకు 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. మ్యాక్సిమం 20 రూపీస్ వస్తుంది. ఈ ఆఫర్ కూడా డేట్స్ చూస్తున్నారు కదా, పాత ఆఫర్ అయినప్పటికీ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. 1 ఫిబ్రవరి నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా ఈ ఆఫర్ ఉంటుంది. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, పేటిఎం వడాఫోన్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే వడాఫోన్ యాప్ లేదా వెబ్సైట్ లో మీరు 50 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. మీరు జస్ట్ బిల్ పేమెంట్ చేసేటప్పుడు పేటిఎంతో పే చేస్తే సరిపోతుంది. 99 రూపాయలు లేదా పైన మీరు పేమెంట్ చేయాలన్నమాట. అలాగే వి మూవీ అనే ప్రోమో కోడ్ కూడా ఉంది. ఇది ఉపయోగించినట్టయితే మీకు 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. మ్యాక్సిమం 200 రూపీస్ వస్తుంది అనమాట. అయితే ఈ ప్రోమో కోడ్ ఉపయోగించేటప్పుడు అట్లీస్ట్ మీరు 2 టికెట్స్ బుక్ చేయవలసి ఉంటుంది.
నెక్స్ట్ అలాగే చూస్తున్నారు కదా వి ఫ్లై అనే ప్రోమో కోడ్ ఉంది. ఇక్కడ మీకు 1100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఈ ప్రోమో కోడ్ పేటిఎం అప్లికేషన్లో ఉపయోగించాలి. అంతేకాకుండా మీరు రౌండ్ ట్రిప్ బుక్ చేయాలి. వన్ వే టికెట్కి అయితే పనిచేయదు. అంతేకాకుండా మీరు అట్లీస్ట్ 2 టికెట్స్ బుక్ చేయాలన్నమాట. ఫ్లైట్ టికెట్స్ ఎవరైనా బుక్ చేస్తూ ఉంటే కనుక వి ఫ్లై ఉపయోగించండి. పేటిఎంలో మీకు 1100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నెక్స్ట్ చూస్తున్నారు కదా వి బస్ అని ఉంది. ఇది కూడా మీరు పేటిఎంలోనే ఉపయోగించాలి. ఇక్కడ మీకు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మినిమం ఆర్డర్ వాల్యూ చూస్తున్నారు కదా అట్లీస్ట్ 300 రూపీస్ ఉండాలన్నమాట. నెక్స్ట్ పేజ్ యాప్లో చూస్తున్నారు కదా మనకి 10% క్యాష్ బ్యాక్ అప్ టు 250 రూపీస్ వస్తుందన్నమాట. ప్రతి కస్టమర్కి కూడా మ్యాక్సిమం 250 రూపాయలు మాత్రమే వస్తుంది. కానీ మీరు ఏదైనా బిల్ పేమెంట్ చేసేటప్పుడు బిల్ పే అనే ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఉపయోగించినట్టయితే మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా అట్లీస్ట్ 200 రూపీస్ ఉండాలన్నమాట. ఈ ఆఫర్ కూడా మనకి 20th ఫిబ్రవరి వరకు ఉంది. మీరు ఈ లోపు ఎప్పుడైనా కానీ ఇది ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ నిక్కీ అప్లికేషన్లో కూడా కొన్ని ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. మీరు నిక్కీ అప్లికేషన్లో అమెజాన్ పేతో పేమెంట్ చేసినట్టయితే మీకు రకరకాల ఆఫర్స్ ఉన్నాయి. ఇవి అంత మంచి ఆఫర్స్ ఏం కాదు, కానీ ఎంతో కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి మనం ఉపయోగించుకోవచ్చు. మీకు వేరే ఎక్కడా కూడా ఆఫర్ లేనట్టయితే మీరు ఇక్కడ నిక్కీ అప్లికేషన్లో అమెజాన్ పేతో పే చేసినట్టయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ ఈ విధంగా వస్తుందన్నమాట. మొత్తం మీద మనకి 15 రూపీస్, 20 రూపీస్, అలాగే 20 రూపీస్, మరొక 20 రూపీస్, ఈ విధంగా అన్ని కలిపి 75 వస్తుంది. అందుకే మనకి ఇక్కడ బ్యానర్ 75 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద చూస్తున్నారు కదా కేటగిరీ ఏ అంటే ప్రీపెయిడ్, బి అంటే పోస్ట్ పెయిడ్, సి అంటే బ్రాడ్బ్యాండ్, ల్యాండ్ లైన్ అండ్ డేటా కార్డ్ ఉంది. అలాగే లాస్ట్ది డి ఎలక్ట్రిసిటీ. ఫస్ట్ దానికి మనకి 10% చొప్పున వస్తుంది. మాక్సిమం 15 రూపీస్ మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక్కో యూజర్కి ఒక్కసారి మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసేటప్పుడు మీకు మాక్సిమం 15 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, 10% అనమాట. అలాగే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లాట్ 20 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది. అంటే మీరు 400 రూపాయలు లేదా ఆ పైన ఏదైనా పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్ చేసినట్టయితే 20 రూపాయలు మీకు ఫ్లాట్, అందులో పర్సెంటేజ్ ఉండదు. మీరు 400 పైన ఏదైనా పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్ చేశారంటే చాలు 20 రూపాయలు కూడా మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇక తర్వాత బ్రాడ్బ్యాండ్, ల్యాండ్ లైన్ అండ్ డేటా కార్డు ఉంది కదా, ఇక్కడ కూడా ఫ్లాట్ 20 రూపీస్. మీరు ల్యాండ్ లైన్, బ్రాడ్బ్యాండ్ ఇంకా డేటా కార్డు సంబంధించి ఏమైనా బిల్స్ 500 రూపాయలు పైన పే చేసినట్టయితే 20 రూపాయలు ఫ్లాట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. లాస్ట్లో చూస్తున్నారు కదా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసినా కానీ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది అయితే మాత్రం మరీ దారుణంగా ఉంది. దీనివల్ల పెద్దగా యూజ్ లేదు. మనం 1000 రూపీస్ లేదా ఆ పైన ఏదైనా పేమెంట్ చేస్తేనే మనకి 20 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. నిక్కీలో ఆఫర్స్ అంత మంచిగా లేవు, కానీ వేరే ఎక్కడ కూడా మీకు ఆఫర్స్ లేనట్టయితే మీరు ఈ ఆఫర్స్ ఉపయోగించుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ఆఫర్స్ వస్తే తప్పనిసరిగా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో యాక్టివ్గా ఉన్నట్టయితే ఎలాంటి ఆఫర్ కూడా మిస్ చేయకుండా ఉండొచ్చు. షాపింగ్ సంబంధించిన ఆఫర్స్ కూడా అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు బాగా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు మీరు చూసిన ఆఫర్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆల్రెడీ ఉపయోగించుకున్న వాళ్ళు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఆ విధంగా చేసినట్టయితే అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఇక ఈ ఆఫర్స్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.